అని ధ్యానించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడు వెళ్ళినప్పుడు ఉండగా మినన మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడి స్వరమిచ్చేవాడిగానే దేవను నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి 37 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలం. మరి నిజంగా చెప్పాలంటే ఇట్ వాజ్ ది వెరీ బిగినింగ్ ఆఫ్ ది మినిస్ట్రీ పీరియడ్లో. ఈ మధ్యకాలంలోనే మరి ప్రభు పరిచర్య ప్రారంభాన్ని గురించి మనము ధ్యానించాం. జీసస్ బిగాన్ హిస్ మినిస్ట్రీ అనే మెసేజ్ను మాట్లాడుకున్నాం. బహుశా పోయిన బుధవారం అనుకుంటాను, దానికి ముందేమో. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ మరి యేసు ప్రభు పరిచర్య ప్రారంభంలో జరిగిన సంఘటన, మరి యేసు ప్రభు వారు మరి 4వ అధ్యాయములో మీకు చివరి భాగంలో చదువుకున్న మన వాక్యము నిజంగా చూసినప్పుడు 4వ అధ్యాయము ప్రారంభంలో చూసినప్పుడు ప్రభు యొక్క బ్యాప్టిజం 3వ అధ్యాయంలో ఉంటుంది. ఆ తర్వాత చివరి భాగంలో ఆ తర్వాత ప్రభు ఆత్మ ద్వారా అరణ్యంలోకి కొనిపోబడ్డట్టుగా చూస్తాం. అక్కడ 40 బిఫోర్ బిగినింగ్ హిస్ మినిస్ట్రీ జీసస్ స్పెండ్ 40 days and 40 nights in the wilderness. ఆ అరణ్యములో ప్రభు ఆత్మ ద్వారా కొనిపోబడి అక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. ఉపవాస ప్రార్థన చేస్తూ 40 దినాలు 40 రాత్రులు మరి ఏమీ తినకుండా తర్వాత శోధకుడు వచ్చాడు, ముమ్మార్లు శోధించాడు. ఆ శోధనలోకి నేను వెళ్ళను, ఎందుకంటే నాకు టైం తక్కువ ఉంది కూడా అందులోకి నేను వెళ్ళను. శోధనలు 3 రకమైన శోధనలు అక్కడ చూస్తాం. శోధనలకు సాధారణంగా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అని వాటికి మనం పేరు పెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. రెచ్చైనట్లుగా ప్రభు శోధింపబడిన తర్వాత ఆయన పరిచర్యను సాతానుడు ప్రభువును విడిచి వెళ్ళిన తర్వాత ప్రభు తన పరిచర్యను ప్రారంభించాడు అంటాడు. కానీ ఈ వాక్యంలోకి వచ్చే ముందు దాని పై భాగం కొద్దిగా నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించినప్పుడు నజరేతులో ఆయన బోధించినప్పుడు హీ వాజ్ రిజెక్టెడ్ ఇన్ నాజరేత్ అంటాడు. ఏ పట్టణంలో అయితే తను పుట్టి పెరిగాడు పుట్టాడు బెత్లెహేములో, కానీ పెరిగాడో ఆ నజరేతులో నజరేయుడైన యేసు అంటారు. ఆ నజరేతులో యేసు ప్రభువుని అంగీకరించలేదుగా చూస్తాం. మరి నజరేతులో ప్రభు బోధిస్తున్నప్పుడు, ప్రభు యొక్క మాటలు వింటున్నప్పుడు నజరేతులో ఉన్న వారందరూ కూడా ఆయన బోధ కంటే ఎక్కువ కూడా ఆయన ఉన్న స్థితిగతులు, ఈయన యోసేపు కుమారుడు కాదా, మరియా ఇతని తల్లి కాదా, ఇతని సహోదరులు మనతో లేరా, ఇంతటి జ్ఞానం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడుతున్నారు. ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. అందుకే ప్రభు వాక్యంలో చూసినప్పుడు అక్కడ ఆయన కొన్ని అద్భుత కార్యాలే చేస్తాడు. బికాస్ ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. వారి అవిశ్వాసం వల్ల ప్రభువు ఎక్కువ కార్యాలు చేయలేట. ఈరోజు చాలా జీవితాలు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇది మనకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే చాలాసార్లు మన జీవితంలో అద్భుత కార్యాలు ఎక్కువగా జరగకపోవడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫెయిత్. వాళ్ళని నిందించుకోవాల్సిన పని లేదు మనకు కదా. చాలాసార్లు అంటే నమ్మమా అంటే నమ్ముతాము, కానీ నమ్మాల్సిన స్థాయిలో నమ్మలేకపోతాం. అది బాధ. పొందుకుంటలేదంటే పొందుకుంటాం, కొద్ది అద్భుతాలు పొందుకుంటాము, కానీ ఒక గొప్ప విషయాల్లోకి వస్తేకి ఆ గొప్ప విశ్వాసాన్ని పొందుకోలేకపోతుంటాం చాలాసార్లు. చిన్న విశ్వాసంలో జ్వరం వచ్చిందో దానికో దీనికో దేవుని నమ్మేస్తాం, కానీ ఇంకా దానికంటే గొప్పది ఏదైనా వచ్చినప్పుడు కొంచెం భయపడుతుంటాం. కొంచెము ఇది ఎలా అన్నాడు ఆ సమస్య మళ్ళీ ఏదంటే మన విశ్వాసంలో నిలబడియకుండా సన్నగిలిస్తుంది. అంటే బలంగా నిలబడియదు. అంటే మనం విశ్వాసం లేదని కాదు, కానీ సమస్య అంత పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మన చూపు అంతా సమస్య మీద ఉంటుంది. విశ్వాసం కంటే మనం కూడా దేవుని వైపు కంటే కూడా సమస్య వైపు ఎక్కువ ఉంటాం కాబట్టి కొద్ది గొప్ప పొందుకోలేకపోతాం. నజరేతు పట్టణస్థులకు మనకు పెద్ద తేడా ఏం లేదు, మనం కూడా అలాంటి వాళ్ళమే కాబట్టి అంటారు కదా, అల్ప విశ్వాసులు అంటే కొద్ది విషయాల్లో విశ్వాసం కొద్దిగా ఎక్కువ పొందుకోలేవు. ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో చెప్తున్న మాట, ఎందుకంటే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు యూ వాంట్ టు హ్యావ్ ది మోర్ మిరాకిల్స్, యూ హ్యావ్ టు హ్యావ్ ది more faith. The more faith you have, the more miracles you will see in your life.
నీ జీవితంలో అత్యధికమైన అద్భుతాలు చూడాలనుకున్నప్పుడు అత్యధికమైన విశ్వాసంలోకి నువ్వు రావాలి. అత్యధికమైన విశ్వాసంలోకి వచ్చినప్పుడు దేవుడు అత్యధికమైన అద్భుతాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడని దేవుడు వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. God is ready to do the mighty miracles if you are ready to receive it by faith. It can happen only through faith. దేవుని వాక్యం చూసినప్పుడు ఈ విశ్వాసము ఈ కార్యాల గురించి కాకుండా ప్రభు కొన్ని మాటలు చక్కగా మాట్లాడతాడు. ఆ నజరేతు పట్టణం గురించి మనకి చదివినాక ఇంటికి వెళ్ళినప్పుడు అధ్యయనం చాలా వండర్ఫుల్ ఉంటుంది. అక్కడ ఏమంటాడంటే పిల్లరా, యేసు ప్రభు వారు ఏలియా గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ టాక్స్ అబౌట్ ది ఏలియా వాస్ సెంట్ టు ది సారెపత్ అంటాడు. దేవుని వాక్యంలో చూసినప్పుడు అంటే ఇజ్రాయేలు ప్రజల్లో విధవరాలు లేరా అంటే చాలా మంది ఉన్నారు. కానీ బట్ ఏలియా వాస్ సెంట్ టు సారెపత్ అంటాడు. సారెపత్తుకు పంపబడ్డాడు. ఒక అన్య దేశమునకు దేవుడు తన ప్రవక్తైన ఏలియాను పంపించాడు. ఆ యొక్క విధవరాల ద్వారా పోషింపబడ్డానికి పంపించాడు. ఎందుకు? ఇజ్రాయెల్లో విధవరాలు లేరంటే చాలా మంది ఉన్నారు. కానీ కంపారిజన్లో చూసినప్పుడు ఆ యొక్క సారెపత్తులో విధవరాలకు విశ్వాసము వీరి విశ్వాసం కంటే అత్యధికం ఉంది. అందుకే ఆమె జీవంలో ఉండగలిగింది, ఏలియాను కూడా పోషించగలిగింది. అందుకే దేవుని వాక్యంలో ఇంకో వ్యక్తిని చూపించి మాట్లాడతాడు. యేసు ప్రభు అంటాడు, ఏమంటాడంటే ఇజ్రాయెల్లో కుష్ఠరోగులు లేరంటే అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా కానీ ఎలీషా దగ్గరికి నెహమాను పంపబడ్డాడు. సిరియావాడైన వాడు పంపబడ్డాడు. సిరియావాడైన నెహమాను స్వస్థతను పొందుకున్నాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఫెయిత్ ఇది గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ శక్తి కలిగిన దేవుడు సర్వశక్తిమంతుడు, స్వస్థపరచగలుగుతాడని ఆ సిరియా దేశం నుంచి ఇజ్రాయెల్ దేశంకి వచ్చిన ఆ వ్యక్తిని ఎలీషా దగ్గరికి పంపించాడు. ఎందుకంటే కార్యం పొందుకునే విశ్వాసం అతనికి ఉంది కాబట్టి. కుష్ఠరోగులు ఇజ్రాయెల్ లేరంటే చాలామంది ఉన్నారు, కానీ ఎలీషా దగ్గరికి పోయి స్వస్థత పొందుకునే అంత విశ్వాసంలో వాళ్ళు లేని పరిస్థితుల్లో టు దే ల్యాక్ ఆఫ్ ఫెయిత్. అదే రీతిగా ప్రభు ఎందుకు ఈ విషయాలు చెప్పాడు? అదే రీతిగా ఎలాగంటే పిల్లరా, హిందీ సామెత కూడా గర్కి మురి ఇజ్రాయెల్ ప్రజలకు అవైలబుల్ ఉన్నాడు కదా. ఎవరు? ఏలి అవైలబుల్ ఉండు, ఎలీషా అవైలబుల్ ఉండు. కానీ వారు ఆ కార్యాలు చూడలేకపోయారు. ఎందుకంటే రోజు చూస్తుంటే ఏలియాదేముంది ఎలీషాదేముంది అనే ఫీలింగ్ వస్తుంది. అందుకే ప్రభు అంటాడు, నో ప్రాఫిట్ ఈజ్ హానర్డ్ ఇన్ హోమ్ టౌన్ అంటాడు అని చెప్తూ ప్రభు ముందుకెళ్తే ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే హీ కుడ్ నాట్ స్టే ఎనీ లాంగర్ ఇన్ ది నాజరేత్. సో ఈ మూవ్డ్ ఆన్ టు కపెర్నౌమ్. కపెర్నౌమ్ పట్టణంకి ఎందుకు వచ్చాడు అన్నదానికి ఇదంతా చెప్తున్నది కథ అంతా, మీకు స్టోరీ అంతా. కపెర్నౌముకు ఈ షిఫ్ట్ ఏంటంటే యేసు ప్రభు వారు ఆయన హెడ్ క్వార్టర్స్ ఏం చేశాడు? షిఫ్ట్ చేశాడట. ఎక్కడికి? నాజరేత్ నుంచి కపెర్నౌముకి వెళ్ళాడు, గలిలీలోకి వెళ్ళాడు. ఎందుకంటే అది బిజినెస్ సిటీ అంటే అక్కడ రోమా ప్రభుత్వం, రోమా సంబంధించిన ఆ పట్టణం వారు, రోమీలందరూ కూడా వ్యాపారం చేసేవారు. అంటే దేవుడు అంటే అది కూడా కొన్నిసార్లు మంచిది, కొన్నిసార్లు వారి అవిశ్వాసము కొందరికి విశ్వాసానికి కారణమవుతుంది. సో దట్ గాస్పల్ కెన్ ప్రీచ్ టు ఆల్ అవుట్ ది వరల్డ్. ఆ ప్రపంచ రోమా పట్టణం అంతా కూడా, రోమా పరిపాలిస్తున్న ఆ పరిసరాలంతా కూడా సువార్త వ్యాపించడానికి అది ఒక పట్టణము, ఒక హెడ్ క్వార్టర్ టౌన్గా అది. అక్కడికి వెళ్ళి యేసు ప్రభు వారు ఆయన సమాజ మందిరములో బోధిస్తున్న సందర్భం చూచాము. ఆయన సబ్బాతు దినం సమాజ మందిరం వెళ్ళి బోధిస్తున్నాడు. ఆయన బోధ అధికారముతో కలిగినదని వాక్యము తెలియజేస్తుంది. ఆ బోధ చేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే అక్కడ ఆ యొక్క సమాజ మందిరంలో ఒక దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. దయ్యం పట్టిన వాడు ప్రభువును చూడంగానే లేచి చెప్తున్నాడు అంట. ఏమంటున్నాడంట, సర్వోన్నతుని దేవుని కుమారుడా, మమ్మల్ని నశింపచేయడానికి నువ్వు వచ్చావా అని దయ్యం వచ్చినవాడు. ఆ దయ్యం కేకలేస్తున్నప్పుడు ప్రభు గద్దించి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా చూస్తాము. ప్రభు ఈ సమాజ మందిరంలో చేసిన అద్భుత కార్యముల గురించి రాశారు. ఆ తర్వాత ఆయన గురించి ఆయన గుడ్ న్యూస్ ఆయన యొక్క పరిచయం గురించి ఆ ప్రదేశం అంతా తెలిసిపోయినట్టుగా చూస్తాం. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి లెట్స్ గో వర్స్ 1 ఒకసారి చూద్దాం. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూములో వచ్చి విశ్రాంతి దినమున చాలా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు దేవుని వాక్యభావంలో 3 అధ్యాయంలో కనబడతారు. 3వ అధ్యాయంలో చూసినప్పుడు అంటాడు, ఆయన అలవాటు ప్రకారము సమాజ మందిరంలోకి వెళ్ళను అంటాడు.
యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యమాలను వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ ఒకటి ఈరోజు నీకు నాకు మాదిరిగా ఉన్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన చేయని ఏది కూడా నిన్నను చేయమన్నాడు. ఆయన చూసినప్పుడు సబ్బాతు దినమున ఆయన సమాజ మందిరములో ఉన్నట్టుగా, ఈవెన్ దో ఇన్ స్పైట్ ఆఫ్ ది బిజీ వర్క్ హి వాస్ ఇన్ ది టెంపుల్ ఆన్ ది సబ్బాత్ డే. దేవుని వాక్యము తెలియజేస్తుంది. చాలాసార్లు ఏం చెప్తాం మనం? బిజీగా ఉంది, బిజీ బడీస్ కదా. చాలాసార్లు బిజీ అండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. బుధవారం లేదు, శుక్రవారం లేదు, ఆదివారం లేదు, దేవుని సన్నిధి వెళ్ళడానికి సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ టైమ్ వాట్ టు డూ, ఐఎమ్ వెరీ సారీ గాడ్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ అంటాం. యేసు ప్రభు వారి కంటే గొప్ప పరిచయం మనం ఏం చేయలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారి పరిచయం గురించి యోహాను రాస్తున్నప్పుడు, ఒకవేళ యేసు ప్రభు చేసిన కార్యముల గురించి, ఆయన పరిచయం గురించి రాస్తే పైన ఆకాశము కింద భూమి చనిపోదని చెప్పినాడు యోహాను. అంత గొప్ప పరిచయం యేసు ప్రభు వారు సబ్బాతు దినమున ఆయన అలవాటు ప్రకారము సమాజ మందిరములోకి వెళ్ళినట్టుగా ఈ వెంట్ ఇంటు ది టెంపుల్ అంటాడు. దీంట్లో ప్రభు నీకు నాకు నేర్పిస్తున్నది దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఆయన ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించేవాడిగా చూస్తున్నాము. అందుకే దేవుని వాక్యమాలలో ఆయన ఇచ్చిన సీనాయి పర్వతంలో ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ సబ్బాతును ఆచరించమని చెప్పినట్టుగా చూస్తాం. రిమెంబర్ ది సబ్బాత్ అంటాడు. దిస్ ఇస్ ది కమాండ్మెంట్. దేవుడి వాక్యమాలను చూసినప్పుడు సబ్బాతును ఆచరించడం అనేది ఒక ఆజ్ఞ ఉన్నది. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క పరిశుద్ధ దినమున, పరిశుద్ధ ఆదివారము దేవుని సన్నిధిలో ఉండడము, ఇట్ ఈస్ అన్ కమాండ్మెంట్. అండ్ జీసస్ ఈస్ షోయింగ్ హౌ టు ఫాలో దట్ కమాండ్మెంట్. అదేది కూడా ఆయన చేయకుండా నన్ను చేయమన్నాడు. నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి యేసయ్య, ఆ యొక్క సిలువ కార్యం ద్వారా రక్షణ ఇచ్చిన యేసయ్య, దేవుని సన్నిధిలో ఉండడానికి నీకు 2 గంటల సమయం లేకపోతే కష్టపడ యేసు ప్రభు వారు ఆయన ఒక మాదిరిగా చూపిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన సబ్బాతు దినం ఖచ్చితంగా ఆయన ఏదో రోజుల్లో సమాజ మందిరం లేడు కానీ సబ్బాతు దినమున ఆయన సమాజ మందిరములోకి ఆయన వెళ్ళాడని ఈ వాస్ ఇన్ ది టెంపుల్. దట్ ఇస్ వాట్ సేస్. దేవుని వాక్యం ఆమె రచనీయుతున్నారు. యేసు ప్రభు వారు ఒక మాదిరిని చూపిస్తున్నారు. యు మైట్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ వర్క్స్. నువ్వు బిజినెస్ సెక్షన్లో ఉండొచ్చు, కానీ నీ ఆత్మీయ జీవితం కూడా అంతే ప్రాముఖ్యమైంది. నువ్వు దేవుని సన్నిధిలో ఉండడం అంతే ప్రాముఖ్యమైంది. ఎందుకంటే నా యేసయ్య ఆయన 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాదిరిగా ఉంటూ దేవుని సన్నిధిలో ఉండడం మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఒక మాదిరిని ఆయన సెట్ చేస్తున్నాడు. ఎందుకు మాదిరిగా ఎందుకు మాదిరి సెట్ చేస్తుంటారు తెలుసా అమ్మ? ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఈరోజు దేవుని వాక్యమాలను చూసినప్పుడు నేను సబ్బాతు దినమున లేకపోతే నేను పరిశుద్ధ దినమున ఆదివారంలో దేవుని సన్నిధిలో లేకపోతే ఏంటి జరుగుతుందంటే, దేవుని వాక్యమాలను తెలియజేస్తుంది ఏమంటుందమ్మా? ఆజ్ఞ అతిక్రమము పాపం. అంటే చర్చ రాకపోతే నచ్చకున్న పాపమే. నీకు నాకు నచ్చకపోవచ్చు. దేవుని వాక్యములో ఆజ్ఞను వినడం పాపం. సమాజంలో కూడటం మానకుడి అని దేవుని వాక్యం తెలియజేస్తున్నప్పుడు, సమాజం కూడటం మానేటప్పుడు ఇట్ ఈస్ ఎ సిన్ అగైన్స్ట్ గాడ్ అండ్ అగైన్స్ట్ యువర్ ఓన్ సోల్. దేవుడి ఆత్మకైతే ఆత్మీయ ఆహారం నీకు అందించి ఆ దినములో నువ్వు దేవుని సన్నిధిలో లేనప్పుడు అది దేవునికి నీ ఆత్మీయ జీవితానికి విరుద్ధంగా నువ్వు పాపము చేసిన వాడివే అవుతావు. Jesus never sinned, not even in going to the temple. దేవుని సన్నిధిలో ఆ సబ్బాతులో ఉండడము ఆయన ఒక మాదిరికరంగా, ఆయన పాపము లేనివాడంటే పాపము లేదు అనడానికి ఆ ఒక్క విషయంలో కూడా ఆజ్ఞను మీరడం ఆయనకి ఇష్టం లేదు. ఆజ్ఞ ప్రకారము ఆయన దేవుని సన్నిధిలో సబ్బాతు దినమున ఆయన ఆరాధిస్తున్నట్టుగా చూస్తాం. He was in the temple, the Sabbath, సబ్బాతు దినమున ప్రభు నిజంగా దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఆయన ఉన్నట్టుగా చూస్తాం. చాలాసార్లు ఈ రోజులు ఏమనుకుంటే వీ వాంట్ టు స్కిప్ సమ్ కమాండ్మెంట్స్. చాలాసార్లు ఏమనుకుంటే పర్లేదులే నడుస్తుందిలే కాదు. దేవుని వాక్యమానం ఏమంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రభు తన ఆజ్ఞల గురించి ఒక మాట మాట్లాడతారు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడు వారు తన్ను వెంబడిస్తున్న యూదులతో ప్రభు ఒక మాట మాట్లాడుతున్నారు. ఒకసారి లెట్ us see పిల్లరా. జాన్ చాప్టర్ 8:32 వర్స్లో పిల్లరా. యోహాను సువార్త 8వ అధ్యాయము అమ్మ పైన చదువు. కాబట్టి యేసు
తాను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా ఇఫ్ యూ స్టే ఇన్ మై కమాండ్మెంట్స్, ఇఫ్ యూ స్టే ఇన్ మై టీచింగ్, నా బోధల్లో ఉన్నప్పుడు, నా మాటలో ఉన్నప్పుడు, నా ఆజ్ఞల్లో ఉన్నప్పుడు మీరు నిజముగా నా శిష్యులవుతారు. ఇఫ్ యూ డోంట్ ఫాలో మై టీచింగ్, ఇఫ్ యూ డోంట్ ఫాలో మై వర్డ్, ఇఫ్ యూ ఆర్ నాట్ అకార్డింగ్ టు ది వర్డ్, యూ విల్ నాట్ బి మై డిసైపుల్స్. ఇఫ్ యూ ఫాలో మై వర్డ్, యు ఆర్ మై డిసైపుల్స్ అంటాడమ్మా. తర్వాత నాకు శిష్యులై ఉంటారు. దేవుని వాక్యములో దేవుని బోధ ప్రకారం జీవించినప్పుడు దేవుని మాట అంటాడు, ఆ మాట్లాడతాడు, అప్పుడు మీరు నాకు శిష్యులై ఉంటారు. వెన్ యూ ఫాలో మై టీచింగ్స్, వెన్ యూ ఒబే మై టీచింగ్, వెన్ యూ ఒబే మై కమాండ్స్, దెన్ యూ విల్ బి మై డిసైపుల్స్ అండ్ యూ విల్ నో ది ట్రూత్. నిజంగా దేవుని వెంబడించేవాడు దేవుని మాట ప్రకారము జీవించాలి. దేవుని మాట ప్రకారము జీవించేవాడు దేవుని శిష్యుడైతాడు. దేవుని శిష్యునికి సత్యమును తెలుసుకునే జ్ఞానము దేవుడు ఇస్తాడు. సత్యం ఏంటంటే యేసయ్యనే సత్యమైంది. వాట్ ఇస్ ది ట్రూత్? వాట్ ఇస్ ది ట్రూత్ అంటే చాలండి, అప్పుడు మేము సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇఫ్ యు ఫాలో మీ, ఇఫ్ యు ఫాలో మై టీచింగ్స్, దెన్ యూ విల్ బి మై డిసైపుల్స్, దెన్ యూ విల్ నో ది ట్రూత్ అంటాడు. నువ్వు నిజంగా సత్యము ఎరిగిన వాయి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంటే ఆయన అంటారంట, మేమెవరు బందీలమయ్యా, మాకెక్కడ బంధత్వం ఉంది, మేమేదో బందీలుగా ఉన్నామంటే దేవుని వాక్యం అంటాడు, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఒకవేళ నువ్వు దేవుని అనుసరించిన దేవుని ఆజ్ఞను మీరినప్పుడు యు ఆర్ అండర్ దిస్ సిన్. పాపం వల్ల వచ్చే జీతము మరణమే. అందుకే దేవుని వాక్య రచనీతో నాకు సెలవిస్తూ యేసు ప్రభు వారు ఆయన తెలియచేస్తున్న మాట కూడా దేవుని వాక్య భావంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన చెప్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న ఆయన సమాజ మందిరములో ఎక్కడైతే ఉండవలసి ఉందో అక్కడ ఆయన ఉన్నట్టుగా చూస్తాం. రెండో అంశంలో నేను వస్తాను. లెట్ మీ గో ఫాస్ట్లో. ఆయన వాక్యము అధికారి ఇంతకుముందు చూడండి. When God speaks, Jesus speaks. He will not speak. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాలి. ఆయన వాక్యము అధికారముతో కలిగినది. God's word is with authority అంటాడు. యేసు ప్రభు వారి వాక్యం అంటున్నారా మామూలు వాక్యంగా లేదంట. నా వాక్యంలా లేకపోతే ఇంకో పాస్టర్లా లేదు. యేసు ప్రభు వారి వాక్యం అధికారంతో ఉంది. ఎందుకంటే వాక్యము ఆయనది కాబట్టి కదా. ఆది అందు వాక్యం ఉండదు, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడై ఉండు. ఆ వాక్యము దేవుడైన వాక్య దేవుడు మాట్లాడుతున్న ఆయన వాక్యం గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇట్ కమ్స్ విత్ అన్ అథారిటీ. దేవుని వాక్యంలో చూసినప్పుడు కళాకక్షత్వం ఉండదు. దెర్ ఇస్ నో అందులో ఏమి కూడా మింగిల్ చేయడానికి దెర్ ఇస్ నో కాంప్రమైజ్. దేవుడు ఒక మాట చెప్పాడంటే నో అంటే నో, అంటే ఎస్ అంటే ఎస్ఏ. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. చాలా దేవుని వాక్యమాలను చూసినప్పుడు, ఎందుకంటే దేవుని వాక్యం అంటే వాక్యాన్ని మనం అట్టిట్టు చేసుకోవడానికి ఏం లేదు. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాట ప్రకారమే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఆయన ఎలా చెప్పాడు, సబ్బాత్ రాశాక సబ్బాత్ ఆచరించాలి. దర్ ఇస్ నో కాంప్రమైజ్. దేవా కానీ ఇది కానీ గీని చెప్పకూడదు, అని చేయాలంటే చేయాలి. ఎందుకంటే ఆ వాక్యము కూడా దేవుని వాక్యము యేసు ప్రభు ఎప్పుడైతే బోధిస్తున్నారో ఆయన ఆత్మతో నింపబడినట్టుగా చూస్తాం. ఆ ముందు అధ్యాయంలో చూసినప్పుడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకు, దేవుని రాజ్యం గురించి ప్రకటించుటకు, విడుదల కొరకు ఆ కమ్మి అంటే యేసు ప్రభు ఆయన వచ్చిన ఉద్దేశాన్ని తెలియజేస్తుంటాడు. ఆ శిలువ ద్వారా వచ్చే ఆ విమోచన గురించి ఆయన వాక్యము దేవుని రాజ్యమును ప్రకటించడం వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఆయన మీద ఉందని హిస్ వర్డ్ వాస్ విత్ ది హోలీ స్పిరిట్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకీభవించి చెప్తున్న మాట. యేసుప్రభు అంటాడు, నేను బోధించే నా మాటలు కాదు, నా తండ్రి మాటలు అంటాడు. దిస్ ఇస్ నాట్ అ వరల్డ్లీ వర్డ్, దిస్ ఇస్ ఎ హెవెన్లీ వర్డ్. ఎందుకు అంత అధికారముతో యేసుప్రభు మాట్లాడుతాడంటే ఆయన మాట్లాడే మాట లోక సంబంధమైన మాట కాదు, అది పరలోక సంబంధమైన మాట. పరలోకమైన సంబంధమైన మాటలకు కాంప్రమైజ్ ఉండదు. యేసుప్రభు వారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదమ్మా, చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ప్రాణం పెట్టేంత ప్రేమించాడు కదా. అంత ప్రేమించిన దేవుడు కిందికి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటించినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది.
ఏమో నాకేం తెలుసు అంటారా? పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది కనుక మారు మనసు పొందుడు. యేసు ప్రభు అంత ప్రేమ గల్లోడు, పరలోక రాజ్యం పైనుంచి కిందికి తీసుకొచ్చినాడు, డైరెక్ట్గా ఇస్తున్నాడు. ఈ సెడ్ ఇట్ ఇస్ వెరీ నియర్ బట్ యూ హ్యావ్ టు రిపెంట్. దట్ ఈస్ హిస్ వర్డ్. నేను ఇలాగే ఉంటాను ప్రభు రాజ్యంగా అంటే కుదరదు. ఆయన ప్రేమ గల్లోడు, ఆయన ఇప్పుడు సిలువలో ప్రాణం పెట్టాడు కదమ్మా, సిలువలో ప్రాణం పెట్టాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన ప్రశస్త రక్తం చిందించాడు. నేను అడుక్కోనంటే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు అన్నాం అనుకో, లేదు పాప ఐ డోంట్ వాంట్. పేతుర్లా మనమంతా మేధావులు, చాలా మేధావులు. ఏదంటే పేతుర్లా, ప్రభా నువ్వు ఎన్న నన్ను అడగద్దు. నువ్వేంది నన్ను అడిగేది? పేతురు అన్నాడట కదా, శిష్యుడు అందరిని అడుగుకుంటూ వస్తున్నారు, అమ్ముడు ఉండవచ్చు కదా. ప్రభా నీవేది ప్రభా, నువ్వు నా ప్రభువు, నువ్వు నా కాళ్ళు పట్టుకుని నన్ను అడగడం అంటే, అరే పిచ్చోడని నేను అడగకపోతే నీకు నాకు పాలు ఉండదు అంటాడు. గాడ్ సేస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రిలేషన్, యూ డోంట్ హ్యావ్ ఎనీ పార్ట్ ఇన్ మీ. అందుకే ప్రభు అంత ప్రేమ గల్లోడు, రాజ్యం తీసుకొచ్చాడు కానీ డైరెక్ట్గా ఇవాళ రాజ్యం చేస్తాడు. యూ హ్యావ్ టు డూ సంథింగ్ మై సన్, యూ హ్యావ్ టు కన్ఫెస్, యూ హ్యావ్ టు రిపెంట్. నువ్వు మారు మనసులుగా యేసు రక్తంలో కడగబడితే కానీ పరలోక రాజ్యంలో చేర్చబడు. దేవుడు ప్రేమగల్లోడని. అందుకే దేవుని వాక్యం, ఆయన వాక్యంలో నిజంగా చెప్తున్నప్పుడు ఆయన వాక్యం కణాకంచుకుంటుప్పుడు, దేవుని వాక్య భావంలో చూసినప్పుడు దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్య భావం కూడా ఒకసారి మత్తయి సువార్త 23వ వచనంలోకి వెళ్దాం. ఎందుకంటే పిల్లల ఆయన మాటలు ఎలా ఉందంటే అక్కడ చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడతారు. ఆయన బోధన చూసిన ఆశ్చర్య. ఇట్ ఈస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ ది ఆ పరిచయులైన బోధ లేదు, కానీ ఈయన బోధ డిఫరెంట్. పరిచయుల బోధ, ఆయన బోధ ఏంది ఒకసారి జస్ట్ రిఫరెన్స్ చూసుకుందాం. 23వ వచనం చూసుకుందాం ఒకసారి చూద్దాం. అయ్యో ఏమంటున్నాం? అయ్యో వేషధారులైన శాస్త్రాల పరిచయులారా. అమ్మా చాలా సజ్జ రాగుదా. అయ్యో అంటుంది దేవుడు, అంటుంది అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా. ఎవరు అంటుండంటే బోధించేటోళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అయ్యో వేషధారులైన పాత్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను జీలకర్రలోను దశమ భాగముని గురించి బోధిస్తున్నారు. ఎంతసేపు బోధ అంటే దశమ భాగం కాదు, దానికి మించింది ఇంకోటి. చదవమ్మా, చదువు ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం చాలాసార్లు ఏంటంటే దశమ భాగాల మీద మేము పాస్టర్లం చాలా ఫోకస్ చేస్తాం. నథింగ్ రాంగ్ ఇన్ దట్. దశమ భాగం ఇవ్వాల్సిందే, దేవుని స్తోత్రం. ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం. అదే దశమ భాగం కూడా ఉంది అక్కడ బోధల్లో. చదవండి అమ్మా. పుదీనాలోను సోంపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ఏమంటున్నామా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ లెఫ్ట్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏమంటుండు? ఏంటిది? అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును. ఏం చేస్తారమ్మా? అందుకే బోధకు డిఫరెన్స్ చెప్తుండే అక్కడ. యేసు ప్రభు బోధ చెప్తున్నాడు. యేసు ప్రభు అంటాడు, నువ్వు బోధిస్తున్నావు కరెక్టే, యువర్ టీచింగ్ ఈజ్ హాఫ్ నాలెడ్జ్. ఐ డోంట్ వాంట్ ఎనీ హాఫ్ నాలెడ్జ్, ఐ వాంట్ యూ టు ప్రీచ్ ఎవ్రీథింగ్. పిల్లల స్కూల్ పంపిస్తారు కదమ్మా, ఆ సగం 30 ఏం కదా పాస్ అయిపోతాడు, నా 50 మార్కులకు నొప్పిన అంటారు. ఒప్పుకుంటాను. వేలకు ఫీజులు దొబ్బుతున్నావు, ఇంతే కదా. ఏం మాట్లాడుతున్నావా? నువ్వు చెప్పు, నువ్వు కాకపోతే వేరే స్కూల్లో వేసుకుంటా అంటావు కదా. ఈ పరిచయం ఎలా చేస్తున్నాడు? దే ఆర్ ప్రీచింగ్ ఓన్లీ హాఫ్ థింగ్స్. వాళ్ళకి ఏది అవసరమో అదే బోధ, ఏది చెప్పాలో ఏది పనికి వస్తుందో చెప్పాలి. సెలెక్టివ్ ఇన్ టీచింగ్, సెలెక్టివ్ ఇన్ ప్రీచింగ్. అందుకే సెలెక్టివ్ ఉన్నప్పుడు అంటున్నాడు, మంచిది పుదీనాలోను జీలకర్రలోను సోంపులోను దశభాగం చెప్తున్నా, కానీ ముఖ్యమైనది, ప్రధానమైనది, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ న్యాయం ఏదైతుందో, కనికరమేదైందో, విశ్వాసమేందో. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండడం అసాధ్యం, కాబట్టి వాటిని మీరు బోధించట్లేదు అంటాడు. మొదటిది విడువక వీటిని కూడా బోధించమంటాడు. అంతేనాడమ్మా? అవి విడిచిపెట్టమంటలేడు దేవుడు. ఎస్, ఓకే, ఫైన్, బట్ యూ హ్యావ్ టు టీచ్ దిస్. అవి మానక వీటిని చేయవలసి ఉన్నదంట దేవుడి వాక్యం. దట్ ఈస్ గాడ్స్ స్పెషల్. నేను సగం చేస్తా, నేను 2 ఆజ్ఞలు పాటిస్తా, నేను 2 ఇడిచేస్తా, లేదు. గాడ్స్ వర్డ్ is tough, and God's word is a never changing word.
ఆయన ఒక మాట చెప్పాడంటే ఆ మాట ఎప్పటికీ మార్పు లేదు. ఆయన ఒకసారి చెప్పాడు, అయిపోయి. ఈరోజు నీవు నేను మారిండొచ్చు, వందల తరాలు మారిండొచ్చు, కానీ దేవుని వాక్యము ఒక్క పొల్లైనను ఒక్క సున్నా అయినను అందులోంచి తీయబడలేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఫాలో. దేవుని వాక్య భావం అందుకే అంటాడు, యేసు ప్రభు వారి బోధను వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన అధికారముతోనూ బోధించాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దెన్ మీ కమ్ టు ది థర్డ్ పాయింట్లోకి వస్తాను. దేవుని వాక్యం చూడు, ఇక్కడ మూడో విషయంలో చూసినప్పుడు మూడో సంఘటన ఒకటి సంగతి అక్కడ మీరు అనుకుంటున్నవచ్చు నేను చేయాలంటే దయ్యం పట్టిన నిలబట్టి ఆ సంఘటన ఆ మిరాకిల్ గురించి ఐఎమ్ గోయింగ్ టు దట్. అదే జరిగింది. అందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యం దేవుడు ఇచ్చాడు, మీకు పొంచాడు. ఒకసారి చదువు. అప్పుడు చూద్దాం, అప్పుడు చదువు. ఆ సమాజ మందిరంలో వాడొక్కడు ఉండేది. చాలు చాలు కొంచెం ఆగుదాం, కొంచెం ఉందాం. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇప్పుడు సమాజ మందిరంలో యేసు ప్రభువు వారు బోధిస్తున్నారు. అది సబ్బాతు దినము, యూదులందరూ ఆచరించే దినము. అందరిలో కొందరు మిస్ అయినా కూడా చాలా మట్టుకు వస్తుంటారు. చర్చ్లో 100% రాకుండా మేబీ 70-80% రోజు ఆ రోజు ఆరాధిస్తారు కాబట్టి వస్తారు. కాబట్టి వీరందరూ వస్తున్న సందర్భంలో సమాజం అందులోకి ఒక వ్యక్తి వచ్చాడు. పైన బహుశా అతను కూడా యూదుడై ఉంటాడు. అతను కూడా వచ్చాడు, దేవుని సన్నిధిలోకి వచ్చాడు, ఆరాధించడానికి వచ్చాడు. కానీ చూసినప్పుడు he was carrying an unclean spirit. ఎందుకు ఈ వాక్యం చెప్తుంది? దేవుని మాట్లాడుతున్న దేవుని వాక్యంలో ఇది దేవుని సన్నిధిలోకి వెళ్తున్నప్పుడు వాట్ యు ఆర్ క్యారింగ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దేవుని ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు, ఈరోజు నువ్వు ఆరాధించడానికి దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు నువ్వు ఏమి మోసుకెళ్తున్నావు, ఏమి తీసుకెళ్తున్నావు చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నువ్వు యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మతో పూర్ణుడివై పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని సన్నిధిలో ఆరాధించడానికి నువ్వు వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మను తీసుకెళ్తున్నావా లేదా దురాత్మని ధరించుకొని తీసుకెళ్తున్నావా? వాట్ యు క్యారీ. ఇక్కడ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం ఆరాధించడానికి వెళ్తాం, అంతే కదమ్మా. వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మలోను సత్యముతోను ఆరాధించాలి. దేవుని వాసనలోకి ఆరాధించే స్థలంలోకి పరిశుద్ధాత్మతో వెళ్తే నువ్వు ఆరాధించే పరిస్థితిలో ఉంటావు. కానీ దురాత్మని కలిగి వెళ్తే, దురాత్మలతో ప్రభావితమై వెళ్తే ఆ సన్నిధిలో నువ్వు ఆరాధించే పొజిషన్ యూ విల్ బి అన్క్లీన్ బికాస్ ఆఫ్ దట్ అన్క్లీన్ స్పిరిట్ ఇన్ యూ. చాలాసార్లు మనం అనుకుంటాం ఆ తాండ ఎక్కడో మనమే మోసుకొస్తున్నాం అని. చదివి దానంతలా రాస్తుంది. సంబడి ఈస్ టేకింగ్ డెవిల్ ఇన్ టు ది చర్చ్. దిస్ ఇస్ ద ప్రాబ్లం. దేవుని వాక్యం చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు నాకు ఈ వాక్యం చేస్తుంటే అనిపించింది, ఎస్, ఎవ్రీబడి కేమ్ టు వర్షిప్, వన్ కేమ్ విత్ అన్క్లీన్ స్పిరిట్. కానీ ఒక అద్భుతం ఏం తెలుసాము? అపవిత్రమైన దాన్ని పవిత్రము చేసే దేవుడు అక్కడ ఉండడం. హల్లెలూయా. ది గాడ్ హూ క్లీన్స్ ది అన్క్లీన్ థింగ్. దట్స్ ఎ మిరాకిల్ దే. వాడు వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు, పోయేటప్పుడు మాత్రం అలా వెళ్ళాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు వెన్ హి కమ్స్, ఆయన లోపలికి వచ్చినప్పుడు అపవిత్ర ఆత్మను పట్టుకొని వచ్చాడే, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం దేవుని పరిశుద్ధ ఆత్మను పొందుకొని వెళ్ళాల్సిందే. ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చాడు కదా, దేవుడు వచ్చినాడు, ఐఎమ్ గోయింగ్ టు క్లీన్ యూ. అందుకే దేవుని వాక్యం ఆలోచించినప్పుడు దేవుడు సమస్త అపవిత్రతలోంచి పవిత్రపరిచే దేవుని కలిగి ఉన్నాము. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ మేక్స్ us clean. దేవుని వాక్యములో యోహాను సువార్త 15వ చూసినప్పుడు అంటాడు, నేను పలికిన మాటల ద్వారా మీరు శుద్ధులై ఉన్నారు. Hallelujah. The word of God cleanses. అంటే అమ్మా ఒకసారి చదువు. నేను అంటాడు. యేసయ్య ఒక మాట చెప్తున్నాడు, సాతానుతో చెప్తున్నప్పుడు అపవిత్రంగా ఉన్న ఆ వ్యక్తి, అపవిత్ర ఆత్మ పట్టిన దేవుడు, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉన్నవాడు, అపవిత్రమైన వాడు అపవిత్రంగా మార్చబడ్డట్టుగా చూద్దాం. బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ జీసస్. ఎలా వచ్చావో తెలియదు, కానీ God says, I want to clean you because I love you so much.
అందుకే నీ కొరకు నా కొరకు సిలువలో ఆయన రక్తం చిందించాడు. ఎందుకంటే నీలో నాలో ఉన్న ప్రతి అపవిత్రతను పరిశుద్ధంగా చేయడానికి ఆయన పరిశుద్ధమైన రక్తమును సిలువలో చిందించాడు. కాబట్టి ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో అపవిత్ర ఆత్మతో వచ్చాడు కానీ వెళ్ళేటప్పుడు దేవుని మాట ద్వారా పవిత్రుడిగా దేవుని సన్నిధిలోంచి తిరిగి వెలుగుగా చూస్తాం. హల్లెలూయా! What a wonderful God we have. What a wonderful God we have. Can I take 5 more minutes? తీసుకోవచ్చు 5 నిమిషాలు. టైం అయిపోయింది. దేవుని జస్ట్ నిన్న తక్కువ కట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు కట్ దిస్. అండ్ దేవుని వాక్య భాగంలో పిల్లలు ఎందుకు ఈ మాట చెప్తున్నా పిల్లలు? వెన్ యూ క్యారీ అన్ అన్క్లీన్ స్పిరిట్, దాని ప్రభావం ఏముంటుందో చూపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఆ మిరాకిల్ మీద జస్ట్ ఫోకసింగ్. దాని ప్రభావం చూసినప్పుడు అపవిత్రమైన ఆత్మ అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. దేవుని వాక్యమాలు చూద్దాం. ఏం చదువు? ఒకడు ఉండెను, నజరేయుడైన యేసు నాతో నీకేమి, నమ్ము నశింపచేయవచ్చుతివా. ఆ తర్వాత నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. నేను వాక్యపాలను చూసినప్పుడు ఇప్పుడు ఇది ఎలా ఉందమ్మా? ఈ సందర్భం ఎలా అనిపిస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే అబ్బా సాతాను చూడు ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుంది కదా. వాక్యం చూస్తే ఎలా అనిపిస్తుంది? సాటనిస్ అబ్బా నా దేవుడు ఎంత గొప్ప, సకాలు ఉతుకోవాల్సిన పని లేదా దేవుడు. కానీ నిజం చెప్పాలంటే ఒక శాతాన్ని చూసిన నా ప్రభువు వచ్చి సాక్ష్యం చెప్తా. ఓకే రైట్, వెరీ గుడ్, చాలా సంతోషపడ్డా. ఓకే కొంచెం దిగు వాక్యపాలు. యాక్చువల్లీ ఇప్పుడు దేవుని వాక్యపాల్లో ఎందుకంటే దేవుని స్తుతించడానికో, దేవుని గొప్పతనం చెప్పడానికో, దేవుని సాక్ష్యం చెప్పడానికో లేదు, కానీ ఇట్ వాంట్ టు డిస్టర్బ్ ఎవ్రీథింగ్. చక్కగా ఆరాధన జరుగుతుంది, చక్కగా బోధ జరుగుతుంది, మధ్యలో లేచి మాట్లాడుతుంది అంటే దానికి అర్థమైంది. దాని క్లారిటీ ఇచ్చేస్తుంది. నాతో నీకేం పని, లీవ్ మీ అలోన్. ఇప్పుడు ఏమంటుంది? ఎవరైతే పట్టున్నానో వీళ్ళు విడిచిపెట్టే, వీడు నాకు కావాలి, ఐ వాంట్ దిస్ పర్సన్. దేవుని వాక్యమాలు ఒక రకంగా ప్రభు పక్షాన్ని డిస్టర్బ్ చేస్తుంది, ఒక రకంగా ఆ వ్యక్తి ఒక ఆత్మీయ జీవితాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. అంతే కదా? ప్రభుని డిస్టర్బ్ చేస్తుంది, కరెక్టే. వాడిని వదులుతుందా? అరే వీడిని వదిలే నాకు, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి. లెట్ హిమ్ లిసన్ టు మీ. నువ్వు చెప్పే మాటలకు కాదు, కానీ నేను చెప్పే మాటలకు, నేను చేసే క్రియలకు నాకు సాక్షిగా ఉండాలి. వీడు నా కొరకు పని చేయాలి, నా కొరకు జీవించాలి, కాబట్టి నాతో నీకే పని. కానీ లీవ్ మీ అలోన్. అంతేనా? అదే సాక్ష్యం చెప్పట్లేదు. సాక్ష్యం చెప్తే యేసుప్రభువు చెప్తాడా కదా? యేసుప్రభువు ఏమాడు? షడప్ అని. సాక్ష్యం నీ వంతు కాదు, సాక్ష్యం వాళ్ళు చెప్పాలి, నా బిడ్డలు చెప్పాలి. యేసు రక్తంలో కడగబడ్డవాడు, నన్ను అంగీకరించిన వాడు, విశ్వాసంలో ఉన్నవాడు, నేను ఎంచుకున్నవాడు, నేను పెంచుకున్నవాడు, వాడు నాకు సాక్షి. యు ఆర్ నాట్ మై విట్నెస్, యు ఆర్ నాట్ మై విట్నెస్, మై చైల్డ్ ఈజ్ మై విట్నెస్. అంతే కదమ్మా? సాతాన్ సాక్ష్యం చెప్పడం సాతాన్ సాక్ష్యం అవసరమా దేవునికి? దేవునికి సాతాన్ సాక్ష్యం అవసరం. దేవునికి ఎవరికి కావాలి? యేసు రక్తంలో కడగబడ్డ బిడ్డ, దేవుని అంగీకరించిన బిడ్డ, దేవుని విశ్వాసంలో ఉన్నవాడు, వాళ్ళ సాక్ష్యం కావాలి దేవునికి వాక్యం. ఎందుకంటే సాతాన్ సాక్ష్యంలో సాక్ష్యం ఏం లేదు, అంత భయమే ఉంది. నాతో నీకేం పని, నన్ను ఇడిచిపెట్టరాదా? అది చెప్పడానికి సాక్ష్యంలా అనిపించినా, సర్వోన్నత దేవుడు కుమారుడని చెప్పినా కూడా అది చెప్పేది ఏంటంటే కదా, యేసుప్రభు శోధించినప్పుడు నిజంగా నువ్వు దేవుని కుమారుని అయితే ఆడనేమో నువ్వు దేవుని కుమారుని అయితే ఇడైతే దేవుని కుమారుడు అంటారు. ఇప్పుడు తెలిసినా నీకు దేవుని కుమారుడు అని. దేవుని ఇష్టం కొన్నిసార్లు అనిపిస్తుంది. గాడ్ సేస్ షట్ అప్.
నన్ను స్తుతించడానికి కానీ, నన్ను సాక్ష్యంగా పలకడానికి కానీ నా బిడ్డలు ఉన్నారు. నా రక్తంతో కనబడుతున్నారు. ఒక్క మాట చెప్పి నేను చేస్తాను. సమయం అయిపోయింది, 5 నిమిషాలు కూడా డన్. ఒక మాట చెప్పు, ఒకసారి చదువుకో, కిందకి చదువు. ఒక మాట నేను చూపిస్తాను. అందుకు ఊరుకుందుము ఇతన్ని వదిలిపోమని దాన్ని యేసుప్రభు గద్దిస్తున్నాను. అందులో కూడా నేను పోనా, నేను అందులో వివరంలో పోనా, టైం అయిపోయింది కాబట్టి ఒకసారి కిందికి రాను. అందుకు అతడు ఇష్టం ఉండి కాదమ్మా, దాని పైన ఉంటుంది. చదువు, మొత్తం చదువు, సగం చదివితే నాకు అర్థం. దయ్యము వాణ్ణి వదిలి పడద్రోసి చూసిరమ్మ, ఒకటే మాట. దయ్యము వాళ్ళందరి మధ్యలో వారిని పడేసింది, కానీ ఏ హాని చేయదు. సాటన్ క్యాన్ డూ నథింగ్ టు గాడ్స్ పీపుల్. హల్లెలూయా. పట్టయితే పట్టింది, జట్క ఇచ్చింది, వదిలేసింది, ఏమైనా జరిగిందమ్మా? ఎందుకంటే యేసు రక్తంలో కడగబడ్డ పిట్టకు అది కొంచెం ఉతలాకుతలం చేయగలుగుతుంది, కానీ ఏ హాని చేయదు. రోమపత్రికలో 16 వచ్చేట శీఘ్రముగా సాతానుని మీ పాదముల కింద అనగా త్రొక్కును అంటాడు. బికాస్ అవర్ గాడ్ ఈజ్ అ మైటీ గాడ్, అవర్ గాడ్ ఈజ్ అ పవర్ఫుల్ గాడ్. అట్టి శక్తి కలిగిన దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన స్తుతించేవారు. సాతానుని మన నుండి పారదోలి అట్టి శక్తిమంతులుగా పరిశుద్ధాత్మతో నింపబడి జీవించడానికి ఆయన వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేస్తారు. ఆయన వాక్యం ద్వారా ఆయన బోధలు నడుస్తూ ఆయనకు నిజమైన శిష్యులుగా ఉంటూ, దేవుని ఆరాధికులుగా ఉంటూ, దేవుని సాక్షులు ఉండడానికి దేవుడు తన కృపా సహాయం ప్రార్థన చేస్తున్నాను. అందరూ లేచించిన ప్రార్థన, ప్రభు నేను ప్రార్థన ఆశీర్వాదం సరికి మమ్మల్ని అతిగా ప్రేమించు మా పర్లోక తండ్రి, నీకు వేలాది స్తోత్రం. నాయన గొప్ప దేవుడు, గొప్ప శక్తిమంతుడు, నాయన గొప్ప దేవుడు. నువ్వు ఎలా ఉండాలో, నేను పరిశుద్ధ సన్నిధిలో ఎలా ఉండాలో మాకు నేర్పించావు. అలాగే నీ వాక్యము నేను ఎంత ఖచ్చితమైందో మాకు బోధించావు. అలాగే దేవానికి స్తోత్రం. మాలో ఉన్న ప్రతి అపవిత్రతను శుద్ధీకరించే దేవుడు. సాతానుకు మా మీద ఏకధికారం ఉండదు నాయన, అది ఏ హాని చేయలేదు. ఎందుకంటే మేము మీ బిడ్డలమైనాము, నీ రక్తముతో కొనబడ్డ బిడ్డలము కాబట్టి అది మమ్మల్ని ఏమీ చేయలేదు. మేము జయిస్తామని, కానీ మా పాదములకి దానికి దొక్కుతామని నమ్ముతూ ముందుకు వెళ్ళటానికి విశ్వాస జీవితంలో అటు ఆత్మ సహాయం నడిపి దయచేని విధమైన వాక్యం అందరి చేతిలో ఫలపడతాం. వాక్యం చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో సంగమను మీద ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.